జగన్ పై విమర్శలు చేసే కూటమి నేతలు ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పరని ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రాష్ట్రాన్ని జగన్ అప్పులమయం చేశారన్న టీడీపీ నేతలు ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేశారంటూ ఫైర్ అయ్యారు. బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడెందుకు పేదలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి అనేక అబద్దాలను ప్రజలకు చెప్పారని, అసాధ్యమైన వాగ్దానాలు చేసి ఇప్పుడు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా 2,73,00,000 జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం. దేర్ ఇస్ నో ఫిల్ఫరేజ్. ఎక్కడా కూడా అవినీతి లేదు, పైసా అడిగే ప్రశ్న లేదు. చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1.45 లక్షలు కోట్లు అప్పు చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా? సంపద సృష్టిస్తా. బటన్ నొక్కడం ఏంటి? ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు. నొక్కు, ముసలోడు కదా నువ్వు కూడా నొక్కు, బటన్ నొక్కలేవు. పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, నీ కుమార్ చేత నొక్కించు, అది నొక్కలేవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,75,00,000 రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కి ఇస్తే దాన్ని అవహేళన చేశావు.